హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1535కి అందరికీ స్వాగతం. సో ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి రెడ్మీ నోట్ 13R ఈ మొబైల్ని ఈరోజు చైనాలో అయితే రెడ్మీ లాంచ్ చేసింది. యాక్చువల్గా ఈ మొబైల్ని మన ఇండియాలోకి తీసుకొస్తుందా లేదని ఇన్ఫర్మేషన్ లేదు. మేబీ తీసుకురావచ్చు. ఒకవేళ తీసుకొస్తే పోకోలో ఏమైనా తీసుకొస్తుంది అనుకుంటా. ఇంతకుముందు తీసుకొచ్చినట్టుగానే మనకి డిజైన్ పరంగా అయితే చూడడానికి ఉంది. అలాగే స్పెసిఫికేషన్ కూడా ఇంచుమించు అవి అయితే కలుస్తాయి అనమాట. స్నాప్డ్రాగన్ 4 జనరేషన్ 2 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ అక్కడ లాంచ్ చేశారు. బేస్ వేరియంట్ 6GB 128GB తో స్టార్ట్ అవుతుంది. 16,000 రూపాయలు అక్కడ ప్రైస్ అయితే పెట్టారు. కాకపోతే మన ఇండియాలో లాంచ్ చేసిన మొబైల్స్ అంటే నోట్ 13 సిరీస్ మొబైల్స్ అన్ని MIUI అది కూడా ఆండ్రాయిడ్ 13తో లాంచ్ చేశారు కదా. ఈ మొబైల్ని అక్కడ డైరెక్ట్గా హైపర్ వాయిస్తో అయితే లాంచ్ చేశారు. డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే ఈ మొబైల్ మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో V40 సిరీస్ మొబైల్స్ గ్లోబల్ లాంచ్ అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది అనమాట. ప్రస్తుతానికి IMA డేటాబేస్లో అయితే జోడించారు. అక్కడైతే కనిపించినాయి. రీసెంట్గా నేను అనుకుంటా వీళ్ళు V30 సిరీస్ని అయితే లాంచ్ చేశారు. 2 నెలలు అవుతున్నట్టుంది. అప్పుడే V40 మీద కూడా వీళ్ళు వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఎవ్రీ ఇయర్ మనం చూసుకుంటే వీళ్ళు 2 మోడల్స్ని తీసుకొచ్చేస్తున్నారు. ఈ మొబైల్స్ని మనకి ఈ ఇయర్ సెకండ్ హాఫ్లో అయితే లాంచ్ చేస్తానంటున్నారు. సో దాని ప్రకారం చూస్తే మనకి ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఈ మొబైల్స్ని అయితే మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తాం యాపిల్ iPhone 16 సిరీస్ మొబైల్స్లో మనకి 16 Pro Max ఏదైతే ఉందో ఈ మొబైల్ సైజ్ అనేది ఇంతకుముందు గతంలో వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్స్తో కంపేర్ చేస్తే కొంచెం పెద్దగా ఉంటుందని ఇంతకుముందు మనకి కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇప్పుడు వరకు తీసుకొచ్చిన మొబైల్స్ మనకి Pro Max చూస్తే 6.7 ఇంచెస్తో అయితే తీసుకొచ్చారు కదా. ఈసారి దీని సైజ్ వచ్చేసరికి 6.9 ఇంచెస్ ఉంటుందని ఇంతకుముందు కొన్ని లీక్స్ అయితే మనకు వచ్చినాయి. ఇప్పుడు ఆ లీక్స్ని కన్ఫర్మ్ చేస్తూ ఆ లీక్స్ కరెక్టే అని చెప్పే విధంగా ఇప్పుడు మనకి ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. ఇమేజెస్ ప్రకారంగా చూస్తే iPhone 15 Pro Max అలాగే 16 Pro Max పక్కన పెట్టి చూసినట్టయితే లైట్గా లిటిల్ బిట్ మనకి సైజ్ అయితే పెరుగుతుందన్నమాట. అంటే ఎడ్జెస్ తగ్గించి డిస్ప్లే సైజ్ పెంచడం కాదు, మొబైల్ సైజే పెరుగుతుంది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు మనకి సైజ్ పరంగా అయితే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. బట్ డిజైన్ పరంగా ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. అదే ఓతకొట్టుడు డిజైన్ అయితే ఈసారి కూడా మనకి చూడడానికి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటో G85 గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. సో ఆండ్రాయిడ్ 14తో అలాగే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ మనకి స్పాట్ అయింది అనమాట. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే స్నాప్డ్రాగన్ 4 జనరేషన్ 3 ప్రాసెసర్తో ఈ మొబైల్ రావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. మోటో G84 5G మొబైల్ ఉంది కదా, దానికి సక్సెసర్గా ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా ఈ G84 మొబైల్ని లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో లాంచ్ చేశారు. ఈ మొబైల్ని మనకి ఇయర్ ఆగస్ట్లో లాంచ్ చేసే అవకాశం అవుతుంది. బిలో 20,000లో ఈ మొబైల్ని అయితే తీసుకొస్తారంటున్నారు. తెలిసిందే కదా, మోటో అంటేనే ఈ మధ్యకాలంలో చూస్తే మంచి ప్రైజుల్లో తీసుకొస్తుంది. ఇది కూడా మంచి ప్రైజ్లోనే తీసుకొస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటో X50 అల్ట్రా ఈ మొబైల్ని అయితే ఇప్పుడు చైనాలో మోటరోలా లాంచ్ చేసింది. ప్రైస్ కూడా మంచి ప్రైస్లో అయితే అక్కడ తీసుకొచ్చింది. ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ 8S జనరేషన్ 3 ప్రాసెసర్తో వస్తుంది. 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్, 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అలాగే 10 వాట్ రివర్స్ వైర్లెసింగ్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. మనకి రేర్ సైడ్ కెమెరాస్ చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటే 64 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్తో టెలిఫోటో సెన్సార్ అయితే ఉంటుంది. ఇంకో 50 మెగాపిక్సెల్ మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్తో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఈ మొబైల్ ప్రైస్ కూడా అక్కడ మంచి ప్రైస్లో పెట్టారు. బేస్ వేరియంట్ 12GB 256GB తీసుకొచ్చారు. దాని ప్రైస్ వచ్చేసరికి అక్కడ 46,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో ఈ మొబైల్ మరి మన ఇండియాలోకి తీసుకొస్తారా? తీసుకురావచ్చు. మన ఇండియాలోకి వచ్చేసరికి 50,000 ఆ ప్రైస్లో అయితే తీసుకొస్తారు అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ ఒక స్మార్ట్ రింగ్ అయితే తీసుకొస్తుందన్న సంగతి మన అందరికీ తెలిసిందేగా. రీసెంట్గా జరిగిన MWC ఈవెంట్లో షోకేస్ కూడా అయితే తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ స్మార్ట్ రింగ్ మనకి బ్లూటూత్ సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది. బ్లూటూత్ 5.4తో అయితే స్మార్ట్ రింగ్ అయితే వస్తుందన్నమాట. అలాగే 9 సైజెస్ అయితే ఉండబోతున్నాయంట. తెలిసిందేగా, సైజెస్ అంటే ఎవరి ఫింగర్ తగ్గట్టుగా వాళ్ళు సైజెస్ ఆర్డర్ పెట్టుకొని అయితే ఈ రింగ్ని అయితే తెప్పించుకోవాలి. ఈ రింగ్ని మనకి జూలై నెలలో అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే జరుగుతుందిగా, అక్కడైతే లాంచ్ చేస్తారు. అక్కడే మనకి ఫోల్డింగ్ మొబైల్స్ కూడా అయితే సామ్సంగ్ లాంచ్ చేస్తుంది. అప్పుడు ఈ స్మార్ట్ రింగ్ని అయితే చూడొచ్చు. స్మార్ట్ రింగ్ అంటే ఏం లేదు, రీసెంట్గా ఫైర్ బోల్ట్ అండ్ నాయిస్ అనుకుంటా, నాయిస్ అండ్ బోట్ తీసుకొచ్చినాయి. సో ఈ స్మార్ట్ రింగ్స్ని మనకి స్మార్ట్ వాచ్ ఎలా ఉంటుందో ఇంచుమించు అలాంటి పనులు ఇది కూడా చేస్తుంది అనమాట. హెల్త్ ట్రాకింగ్ ఇవన్నీ అయితే చేస్తుంది. నేను అనుకోవడం మాత్రం ఈ రింగ్ తీసుకొచ్చాక దగ్గర 20 నుంచి 25,000 రూపాయలు సామ్సంగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రైజ్ అయితే పెడుతుంది. సో ఆ ప్రైస్కి మనకి గోల్డ్ రింగే వచ్చేస్తుంది అనమాట. ఇంకా గోల్డ్ రింగ్ అనుకోండి, కావాల్సినప్పుడు తాకట్టు పెట్టుకోవచ్చు, డబ్బులు లేనప్పుడు అమ్ముకోవచ్చు. ఇది అమ్మితే తర్వాత ఏ డబ్బులు రావు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Honor 200 అండ్ Honor 200 Pro ఈ రెండు మొబైల్స్ని చైనాలో 27వ తారీఖున, ఈ నెల 27వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా
సో ఇప్పుడు వాళ్ళు టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుందన్నమాట. రెండు మొబైల్స్ మనకు చూడడానికి ఒకలాగే ఉంటాయి. బట్ వచ్చేసరికి ఒక మొబైల్ ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది, ప్రో వేరియంట్ వచ్చేసరికి కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఇవి మనకి ఈ మొబైల్స్లో డిఫరెన్స్. సో హానర్ మన ఇండియాలోకి ఎన్ని మొబైల్స్ తెచ్చింది? ఇప్పటి వరకు 3 మొబైల్స్ తీసుకొచ్చినట్టుంది. అంతేగా, 3 2 అంతే 2 అనుకుంటా. సో మరి ఈ మొబైల్స్ని ఏమైనా తీసుకొస్తుందా త్వరగా అంటే చెప్పలేము, తేకపోవచ్చు కూడా తొందరగా. తీసుకొస్తే మళ్ళీ ఇయర్ ఎండింగ్ తీసుకొస్తారు వీళ్ళు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి యాసర్ మన ఇండియాలో టీవీస్ని అయితే తీసుకొస్తుంది. వీళ్ళు మామూలుగా ల్యాప్టాప్స్ తీసుకొస్తుంటారు, అది కాకుండా టీవీస్ని కూడా తీసుకొస్తారు. ఇవి కాకుండా ఇప్పుడు మరికొన్ని ప్రోడక్ట్స్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేశారనమాట. సో అందులో చూస్తే మనకి టీవీస్ ఎలాగో ఉన్నాయి, 32 ఇంచెస్, 43 ఇంచెస్, 55 ఇంచెస్, అలాగే 65 ఇంచెస్ టీవీస్ని అయితే తీసుకొచ్చారు. ఇది కాకుండా వాటర్ ప్యూరిఫైర్ని తీసుకొచ్చారు, వాక్యూమ్ క్లీనర్స్ని తీసుకొచ్చారు, అలాగే పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ని కూడా తీసుకొచ్చారు. ఇందులో చూస్తే మనకి ఎయిర్ డ్రైయర్ అయితే కనిపిస్తుంది, వాటర్ ప్యూరిఫైర్ కనిపిస్తుంది. ఇవైతే కొన్ని ఉన్నాయి ఆల్రెడీ మార్కెట్లో. అంటే మనకి టీవీస్ని పక్కన పెట్టేస్తే మిగిలిన ప్రోడక్ట్స్ వీళ్ళు ఏవైతే తీసుకొచ్చారో, ఇలాంటి కుప్పలు తెప్పలుగా చాలా బ్రాండ్స్ తీసుకొచ్చినప్పటికీ వాటికి అంత మార్కెట్ లేదు ఇండియాలో. ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళైతే ఇవన్నీ తీసుకొచ్చి సాహసం చేశారని చెప్పాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ 22వ తారీఖున రియల్మీ GT60 మొబైల్ లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ మొబైల్ సంబంధించి ఏదో ఒకటి రివీల్ చేసుకుంటూనే డైలీ అయితే వస్తున్నారనమాట. ఆల్రెడీ మొబైల్ నా దగ్గర నేను టెస్ట్ చేస్తున్నా. 22వ తారీఖున ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ మొబైల్లోని రీసెంట్గానే బ్రైట్నెస్ నిట్స్ని రివీల్ చేశారు కదా. ఈ మొబైల్ సంబంధించిన గ్లాస్ ప్రొటెక్షన్ అయితే రివీల్ చేశారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టస్ 2 గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉండబోతున్నట్టుగా టీజ్ చేస్తున్నారు అనమాట. హై బ్రైట్నెస్ నిట్స్ అయితే, అంటే హై కాదు, పీక్ బ్రైట్నెస్ నిట్స్ మనకి 6000 నిట్స్ అయితే ఈ మొబైల్లో చూడడానికి అయితే ఉంటుంది. చాలా వరకు ఈ మొబైల్స్లో మంచి మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. కెమెరా టెస్ట్ కూడా చేసేని ఇవ్వాలి. కెమెరా కూడా కొన్ని సమయాల్లో బాగా పర్ఫామ్ చేసింది. అన్బాక్సింగ్ వీడియో చూడండి, మీకు అక్కడ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ 2 వస్తాయి 22వ తారీఖున. అక్కడ మీకు మిగిలిన డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అయితే ఇదే 22వ తారీఖున రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 నియోన్ అయితే లాంచ్ అయిపోతుందన్నమాట. సో దీనికి సంబంధించిన ప్రైస్ని కూడా రివీల్ చేసింది. 1300 రూపాయల లోపు మనకి నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి అనమాట. 13.4mm డైనమిక్ డ్రైవర్ అయితే ఉంటుంది, IP55 రేటింగ్తో వస్తుంది, 45 మిల్లీ సెకండ్స్ మనకి లో లేటెన్సీ ఉంటుంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది అన్నట్టుగా ఎక్కడ వీళ్ళు చెప్పట్లేదు. అలాగే 32 అవర్స్ వరకు ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళైతే టీస్ కూడా అయితే చేస్తున్నారు. నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అంటే వీళ్ళు చాలా బాగుంటాయి, అందులో ప్రైస్ కూడా అండర్ బడ్జెట్లోనే తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐటెల్ యూనికాన్ స్మార్ట్ వాచ్ని అయితే లాంచ్ చేస్తుంది. నేను కాకుండా మనం టెక్నిక్స్లో కూడా మాట్లాడుకున్నాం. వీళ్ళు యూనికాన్ అని చెప్పేసి ఒక స్మార్ట్ వాచ్ని తీసుకొస్తున్నారు. దీన్ని వాచ్ లాగా వాడొచ్చు, పెండెంట్ లాగా కూడా, మెడలో లాకెట్ లాగా వేసుకొని కూడా వాడుకోవచ్చు అనమాట. మెడలో లాకెట్ లాగా వేసుకుంటే మీకు పీకేలో ఆమిర్ ఖాన్ లాకెట్ ఉంటుంది చూసారా, ఆ టైప్ అయితే కనిపిస్తుంది. కాకపోతే అలా వేసుకొని బయటికి వెళ్తే మాత్రం కమ్మగట్టేస్తారు. ఎవరైనా చూసారంటే వీడికి ఎన్ని ఇచ్చులు రాని అంటాం కానీ, లేకపోతే ఏదో రకంగా అయితే కమ్మగడతారు. 2899 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. 7 days బ్యాటరీ బ్యాకప్ వస్తుందంట. సో సర్క్యులర్ డైల్తో అయితే వస్తుంది, AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక ఫైనల్ చూస్తే మళ్ళీ మనకి మోటోరోలా నుంచే మోటో రేజర్ 50 అలాగే 50 అల్ట్రా ఈ 2 మొబైల్స్ సంబంధించిన డిజైన్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఇందులో మనకి రేజర్ 50 చూస్తే గతంలో వీళ్ళు తీసుకొచ్చిన మోటో రేజర్ లాగే ఉంది. అంటే డిస్ప్లే సైజ్ కూడా మనకి 3.63 ఇంచెస్ అవుట్ సైడ్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది అనమాట. అదే అల్ట్రా చూస్తే అవుట్ సైడ్ డిస్ప్లే ఇంకా పెరుగుతుంది, అంటే బెజల్స్ అయితే చాలా వరకు తగ్గిస్తున్నారు. ఇది మనకి 4 ఇంచెస్ POLED డిస్ప్లే అయితే ఉండబోతుందంట. ఇన్సైడ్ డిస్ప్లే మనకి రెండిట్లోనూ ఒకటే ఉంటుంది, 6.9 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. అల్ట్రాలో 2 కెమెరాలు 50 మెగాపిక్సెలే ఉంటాయి. అదే నాన్ అల్ట్రాలో ఒక కెమెరా 50 మెగాపిక్సెల్ బదులు 13 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక 4000 mAh బ్యాటరీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అల్ట్రా వస్తే 4200 mAh బ్యాటరీతో నాన్ అల్ట్రా అయితే వస్తుంది. నాన్ అల్ట్రా మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 7300X ఈ ప్రాసెసర్ ఉంటుందంట. స్నాప్డ్రాగన్ 8S జనరేషన్ 3 ప్రాసెసర్తో మనకి అల్ట్రా మోడల్ వస్తుందని చెప్పి అయితే ఇక్కడ మనకి స్పెసిఫికేషన్స్ అయితే రివీల్ అయినాయి. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చినప్పుడు ₹1,00,000 దగ్గర తీసుకెళ్ళినట్టున్నారు. రేజర్ 40 అల్ట్రా అంతేనా, 80,000 90,000 తీసుకెళ్ళినట్టున్నారు. ఈసారి కూడా మనకి ఇవి ఆ రేంజ్కే వెళ్తాయి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.